దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఈనాడు జర్నలిజం స్కూల్ గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి? ప్రముఖ విద్యావేత్త, పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిన శ్రీనాథాచారి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నిజానికి ఈనాడు జర్నలిజం స్కూలు ఒక చక్కటి విద్యాలయం అని చెప్పొచ్చు. అక్కడ ముఖ్య సరస్వతి అన్నట్టుగా విద్యార్థులకు ఎంత నేర్పిస్తామో అంత నేర్చుకునే అవకాశం ఉంటుంది శ్రీధర్ గారు అక్కడ. కాబట్టి అక్కడ నాగేశ్వరరావు గారు దాని ప్రిన్సిపల్, అంటే ద స్పీడ్ ఆఫ్ ది ఇంజన్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటాం. ఒక మంచి నాయకుడు ఉన్నప్పుడు ఆ ట్రైన్ కూడా అంత గొప్పగా ముందుకు వెళ్తుంది. అక్కడ ఫ్యాకల్టీ కానీ లేకుంటే విద్యార్థులకు ఉదాహరణకి ప్రతి వారం ఒక పుస్తకాన్ని చదవాలి. మంచి పుస్తకం మన స్నేహితుడు, పుస్తకాన్ని చదివినట్టు చేయకూడదు, నిజంగా చదవాలి. అలా వాటిని రివ్యూ చేయటం. దాదాపు ప్రతి విద్యార్థి ఒక 150 పుస్తకాలు చదువుతారు. అక్కడ వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు, ట్రాన్స్లేషను, ఎడిటింగు, కంపోజింగ్, రైట్, ఇలా టీవీకి కానీ అటు ప్రింట్ మీడియాకి కానీ మహోన్నతంగా ఆ జర్నలిస్టులను తీర్చిదిద్దుతారు. అక్కడ వాళ్లకు నేర్పించడం ఒక ఎత్తు అయితే, ఈక్వల్గా వాళ్ళ నుంచి నేర్చుకోవటం కూడా ఒక మరో ఎత్తు. కాబట్టి నిజంగా నా జీవితంలో ఈనాడు జర్నలిజం స్కూల్లో ఫ్యాకల్టీగా ఉండటం అనేది ఒక అదృష్టంగా, ఒక వరంగా భావిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో డెసిషన్ మేకర్స్, నిర్ణయాధికారం చేస్తుందల్లా కూడా అలా చదివినటువంటి విద్యార్థులే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే గురువట శిష్యుడిని భుజాల మీద ఎత్తుకున్నప్పుడు గురువుకు అంత దూరమే కనపడుతుంది, కానీ శిష్యుడు ఎత్తులో ఉంటాడు కదా, మరింత. అందుకే గురువును మించిన శిష్యులు అంటారు కదా. చాలా ఫుల్ఫిల్లింగ్గా, సాటిస్ఫాక్టరీగా ఉంటుంది శ్రీధర్ గారు. నిత్యం అది చేస్తూ ఉంటారు. అది ఆరోగ్యం, ఆనందం అది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ చదువుకున్నాను, మీరు అక్కడ మాకు పాఠం చెప్పారు, అది వినడానికి చాలా చక్కగా ఉంటుంది. మరింత బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అది చాలా చాలా గొప్పగా. ఎందుకంటే జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వటం మామూలు విషయం కాదు. వాళ్ళు అడిగే సందేహాలు వాళ్ళను సాటిస్ఫై చేసే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వటం. ఉదాహరణకి ఇంగ్లీష్ నేర్పాలంటే చాలామంది ఉత్తమమైన ఆచార్యులు ఉన్నారు, కానీ జర్నలిస్ట్కి ఇంగ్లీష్ నేర్పడం అనేది అది భిన్నమైన అంశం. గ్రామీణ వాతావరణం నుంచి వాళ్ళు ఆ నేపథ్యంలో వస్తారు కదా. కాబట్టి ఇక్కడ ఒక జర్నలిస్ట్ యొక్క పర్సనాలిటీ గురించి అవగాహన ఉండాలి. ఎక్కడి నుంచి మొదలు పెడితే తను బాగా అందుకుంటాడు, తన ఓపిక ఏంటి, తన లెర్నింగ్ స్టైల్ ఏంటి, ఇవి దృష్టిలో పెట్టుకొని ఆంగ్ల భాషకు సంబంధించిన కంటెంట్ను వాళ్ళకి ఇవ్వాలి. అదొక కత్తిమీది సాము. ఆ విషయంలో నిజంగా కూడా జర్నలిస్టులు అందరూ నన్ను చాలా ఆదరించారు శ్రీధర్ గారు.